హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ మూవీ తమ్మ. ఈ రోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్ గా వినాయకుడికి ఎంతో ఇష్టమైన చిల్లేడు కాయలను చాలా ఈజీగా మెజర్మెంట్స్ అండ్ టిప్స్ తో అలానే ఎంతో టేస్టీగా ఉండే విధంగా ఈ వీడియో రెడీ చేసుకోవాలో చూసేద్దాం. కొబ్బరి లౌజ్ ని మధ్యలో పెట్టి పైన బియ్య పిండి లేదా బియ్యపు రవ్వతో కవర్ చేసి ఆవిరి మీద ఉడికిస్తే వాటిని జిల్లేడు కాయలు లేదా పాలకాయలు అంటారండి. ముందుగా ఈ రెసిపీ కోసం ఒక గిన్నెలో 2 కప్పుల కొబ్బరి తురుమును, అలానే అదే కప్తో 1 కప్పు బెల్లం తురుమును వేసి బెల్లం కొబ్బరి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని బెల్లాన్ని కరగనివ్వాలి. కొబ్బరి లౌజ్కి చేసినట్టుగా కొబ్బరిని వేయించడం అవేం అక్కర్లేదండి. దీనికి నార్మల్ గా తురిమినదో లేదా మిక్సీ పట్టుకున్న కొబ్బరిని డైరెక్ట్ గా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం అంతా కూడా కరిగి మిశ్రమం బాగా దగ్గర పడినాక చేతితో ఈ విధంగా పట్టుకొని చూస్తే ఉండకు వచ్చే కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. దీనికి కొబ్బరి లౌజ్ లాగా బాగా ముదురు పాకం పట్టకర్లేదండి. ఈ విధంగా ఉండలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు కాస్త యాలకుల పొడి వేసి అంతా కలిసేట్టుగా మిక్స్ చేసుకుంటే మన లోన స్టఫింగ్ అయితే రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఒక గిన్నెలో 2 కప్పుల నీళ్లను తీసుకొని నీళ్లు మరుగుతుండగా కొద్దిగా ఉప్పు, అలానే 2 స్పూన్ల బెల్లం తురుమును వేసి బెల్లం అంతా కూడా కరిగిపోయాక 2 స్పూన్ల నెయ్యిని వేసుకుని కలిపి 1 కప్పు పొడి బియ్య పిండిని తీసుకుని కొద్ది కొద్దిగా నీళ్ళల్లో వేస్తూ కలుపుకోవాలి. బియ్య పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు పట్టకుండా కలుపుకోవాలండి, చాలా జాగ్రత్తగా. ఆ బియ్య పిండి మిశ్రమం అంతా కూడా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆపేసి మిశ్రమాన్ని కాస్త చల్లారనివ్వాలి. బియ్యపిండి కాస్త గోరువెచ్చగా ఉండగానే ఒక ప్లేట్లోకి వేసుకుని చేత్తో నలుపుకుంటూ మృదువుగా చపాతీ పిండిలాగా ఉండకు వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇది స్మూత్ గా ఈ విధంగా వచ్చేంత వరకు కలుపుకోకపోతే మనకు చేసేటప్పుడు పిండి విరిగిపోవడం అలాంటివి వస్తాయండి. సో ఈ విధంగా చాలా స్మూత్ గా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని కలిపి ఉంచుకున్న బియ్యపిండిని కొద్దిగా తీసుకొని చేత్తో అప్పడంలా వత్తుకుని దానిలో కొబ్బరి లౌజ్ని ఉండ చేసి పెట్టి పిండిని నిదానంగా వత్తుతూ చుట్టూ కవర్ అయ్యేలాగా చూసుకోవాలి. ఈ విధంగా పైన అంతా కూడా చక్కగా కవర్ అయ్యి స్మూత్ గా వస్తే సరిపోతుంది. లేదా మీకు పొడవుగా కావాలి అంటే ఇలా జిల్లేడుకాయల్లాగా చేత్తో ఈ విధంగా ఇందాకట్లానే అప్పడాల్లా చేసుకొని ఆ షేప్ లో పెట్టుకొని లౌజ్ ని కూడా అదే షేప్ లోకి వత్తుకొని ఈ విధంగా చుట్టూ మిశ్రమాన్ని పొడవుగా ఒత్తుకుంటే జిల్లేడుకాయ ఆకారాలు అయితే వస్తాయండి. ఇలానే అన్నిటికి కూడా లోన స్టఫింగ్ పెట్టి పైన బియ్యపిండి మిశ్రమాన్ని మనకి నచ్చిన షేప్స్ లో వత్తుకోవడమే. గుండ్రంగా అలాగే జిల్లేడుకాయ ఆకారాలు చూస్తాం కదా. ఇప్పుడు వచ్చేసి మోదకాలు. వాట్లని మధ్యలో కొబ్బరి లౌజును పెట్టుకొని పిండంతా కూడా కవర్ చేసుకొని ఇలా మోదకం ఆకారం వచ్చేట్టుగా చుట్టుకోవాలి. దానికి ఇప్పుడు స్పూన్తో ఇలా నొక్కులు పెడితే మోదకం అందంగా కనబడుతుంది. మోదకాలు షేప్ ఏం అక్కర్లేదండి, ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఉడికాక చాలా అందంగా కనిపిస్తాయి మోదకాలు. ఇలా అన్నిటినీ కూడా మీకు కావాల్సిన ఆకారాల్లో రెడీ చేసుకున్నాక ఒక ఇడ్లీ రేకుని తీసుకుని కాస్త నెయ్యి రాసుకుని చేసుకుని జిల్లేడుకాయలను మోదకాలను జాగ్రత్తగా బ్యాలెన్స్గా ఉండేటట్టుగా దానిపై సదురుకొని ఆవిరి మీదే ఇడ్లీ పాత్రలో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి, లేదంటే చిమిడిపోతాయి. అవి ఉడికినాక ఎక్కువసేపు మూత పెట్టేసి ఉంచకూడదండి, ఆ ఆవిరి నీళ్ళు అనేవి పడి మెత్తగా అయిపోతాయి. మూత తీసేసి కాసేపు చల్లారనిచ్చి అందులోంచి తీసుకోవాలి. వేడిపై తీయాలని చూస్తే ఏంటంటే ఒకటి ఒకటి అతుక్కొని ఉండడం వల్ల విడిపోతాయి. చూసారా ఉడికాక అన్ని ఆకారాలు కూడా ఎంత చక్కగా తెలుస్తున్నాయో.
వినాయకునికి ఎంతో ప్రీతి అయిన చిల్లేడుకాయలు అలానే మోదకాలు విఘ్నేశ్వరునికి సమర్పించడానికి సిద్ధమైనట్లే. వీటినైతే ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తానండి, ఎంత చక్కగా చూద్దాం. పైన చక్కగా పర్ఫెక్ట్ గా ఉడికి లోపల కొబ్బరి లవ్స్ కూడా చూసారా ఎంత పర్ఫెక్ట్ గా ఉందో. చక్కగా కొబ్బరితో చేసిన కొబ్బరి లవ్స్ పైన బియ్య పిండి అంతా కూడా ఆరోగ్యానికి మంచి చేసేదేనండి. ఆవిరి మీదే ఉడికిస్తాం కాబట్టి పిల్లలకు కూడా చక్కగా ఆరోగ్యం. మరి వినాయకునికి ఎంతో ఇష్టమైన ఈ చిల్లేడు కాయలను మీ వినాయక చవితికి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి. అలానే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.